మనం 1000 మంచి పనులు చేసినా రాని పేరు ఒక్క తప్పు చేస్తే వస్తుంది అంటారు కదా! అలాంటి సిట్యుయేషన్‌నే నేను పెట్టిన వీడియోలో స్టార్టింగ్‌లో చికెన్ గ్రేవీ అనేసినానండి. మటన్ గ్రేవీ పెట్టినా కదా! పోస్ట్ చేసినా కదా! చికెన్ గ్రేవీ అని చెప్పిన. దాన్ని ఎంతమంది హైలైట్ చేసి చెప్పినారు తెలుసా? అందుకే చెప్తారు కదా పెద్దలు, నువ్వు 1000 మంచి పనులు చేసినా ఒక్క పొరపాటు చేస్తే చాలు అనేసి. సో అదన్నమాట. మనం మనుషులే అంతే కదండి. ఎంత మంచైనా మంచి చేశాడు అని చెప్పుకోము, కానీ ఒక్క పొరపాటు చేసినంటే వాడు ఇలా చేసేసినాడు అని మాత్రం చెప్తాము. ఈరోజైతే ఒక చిన్న స్వీట్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్క కొబ్బరికాయ ఉంటే చాలండి ఇంట్లో. ఒక కొబ్బరికాయ తురుము, ఒక 1 కప్ అంత బెల్లం తురుము తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని, ఇదే మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టిన దాంతో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ని యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. కలర్ చేంజ్ అయ్యి గట్టి పడుతుంది. ఈ స్టేజ్లో ఇంకొక స్పూను నెయ్యి వదులుకొని ఇంకొక 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే మన స్వీట్ రెడీ అయిపోతుందండి. స్వీట్ పేరేంటో చెప్పలేదు కదా ఇంతకీ. కోకోనట్ హల్వా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. తినేసి ఒకసారి చేసి తిని మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కలర్ ఇలా ఈ స్టేజ్లో చూడండి, ఇంత కొంచెం బ్రౌన్ కలర్ లాగా కావాలి, గట్టిగా కూడా అయిపోవాలండి. అప్పుడు దింపేసుకుంటే సరే. చాలా ఈజీ ప్రాసెస్సే కదండి. ఒక 10 నిమిషాలు దీనికోసం టైం పెడితే చాలండి, ఈజీగా స్వీట్ రెడీ అయిపోతుంది. పిల్లలు తినాలన్నప్పుడు అప్పటికప్పుడు చేసేయచ్చు. బయట తెచ్చి పెట్టడానికంటే మనం ఇంట్లో చేసి పెట్టడం హెల్తీ కదండి. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. నాకైతే చాలా విషయాలు షేర్ చేసుకోవాలని ఉందండి, కానీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. స్వీట్ అయితే బాగా కుదిరింది, టేస్ట్ చేసి చెప్పేస్తున్నా. సర్వేజన సుఖినో భవంతండి. వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు, కమెంట్ చేయటం లేదు. ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.